విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతాపరమైనటువంటి లోపాలు ఉంటే సహించేదే లేదని మాజీ కార్పొరేటర్ తెలుగు మహిళా జిల్లా నాయకురాలు పైడి తులసి అన్నారు. విద్యార్థుల విద్యతో పాటుగా ఆరోగ్యానికి సైతం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. అటువంటి మధ్యాహ్న భోజన పథకం అమలు సక్రమంగా లేకపోతే సంబంధిత బాధ్యతలపై చర్యలు తప్పవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో 62వ డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును డివిజన్ టీడీపీ కమిటీ నాయకులతో కలిసి పైడి తులసి పరిశీలించారు. ముందుగా మధ్యాహ్న భోజన పథకంలో రోజువారీ మెను ఏ విధంగా అమలు జరుగుతుంది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో మధ్యాహ్న భోజన పథకం నాణ్యతగా లేదని వచ్చిన ఫిర్యాదుల క్రమంలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు భోజనాలు పెట్టడానికి ముందుగా తాను టీడీపీ నాయకులతో కలిసి పైడి తులసి భోజనం చేసి పదార్థాల నాణ్యతగా ఉండటంతో విద్యార్థులకు పెట్టమని చెప్పారు. ఈ సందర్భంగా పైడి తులసి మాట్లాడుతూ ప్రతిరోజు విద్యార్థులకు పెట్టే ఆహార పదార్థాలను ముందుగా ఉపాధ్యాయులు చూసి ఆ తర్వాతే విద్యార్థులకు పెట్టాలని సూచించారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఉపాధ్యాయులు సమీక్షించాలని అన్నారు. ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావుకు ఫిర్యాదు అందడంతో తాము పరిశీలనకు వచ్చినట్లుగా చెప్పారు. ఇకపై ఆహార పదార్థాలు నాణ్యంగా ఉండాలని వంటల ఏజెన్సీలకు ఉపాధ్యాయులకు తెలియజేసినట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి మరియు బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు ఆదేశాల మేరకు నిన్న ఏదైతే మెగా టీచర్స్ మీటింగ్ లో కొంతమంది పేరెంట్స్ ఇక్కడ రైసు కర్రీ బాగోలేదని చెప్పడం జరిగింది. దాన్ని తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఎప్పుడు నిరంతరం పర్యవేక్షణలో భోజనం బాగుంటుందా లేదా మనం తినిన తర్వాతే పిల్లలకు పెట్టాలని ఆదేశాలు చెప్పడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ డివిజన్ కమిటీ ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు నేను కానీ మా డివిజన్ కమిటీ కానీ వచ్చి మేము కూడా రైస్ని పరిశీలించాం. కొద్దిగా నిన్నటి మీద వాళ్ళ మార్పు వచ్చింది. ఇంకా రాను రైస్ బాగుండాలని చెప్పడం జరిగింది. మరి ఈ రోజైతే పప్పు కానీ గుడ్డు కానీ బాగుంది. రైస్లో కొద్దిగా మార్పు ఉంది, చెక్ చేసాం. మరి ఇక పిల్లలకి ప్రాబ్లం లేకుండా నిరంతరం టీచర్లని పరిరక్షణ ఉంచి ఆల్రెడీగా వాళ్ళు తిని చెక్ చేసిన తర్వాతే పిల్లలకి పెట్టాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ డివిజన్ కమిటీ తరఫున పిల్లల తరఫున పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ నిన్న మెగా టీచర్స్ మెగా పేరెంట్స్ డివిజన్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో పేరెంట్స్ మరి మధ్యాహ్నం భోజనం బాగాలేదు సార్, ఈ స్కూల్లో టాయిలెట్స్ బాగాలేదు, మరి గ్రౌండ్ బాగాలేదు అని చెప్పి పేరెంట్స్ మన ప్రీతమ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు గారు తెలియజేశారు. ఆయన తెలియజేయగానే వెంటనే దీన్ని తక్షణ పరిష్కరించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజే మేము పుచ్చలపల్లి స్కూలు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనానికి వచ్చి మరి పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. మా డివిజన్ కమిటీ పార్టీ తరఫున అందరమే మరి ఇప్పుడు భోజనం చేసి చూసాము. మరి భోజనం అయితే బాగుంది. ఇలాంటి సమస్య ఇంకోసారి రాకూడదని చెప్పేసి మేము వాళ్ళకి కూడా హెచ్చరించడంతో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వండుతాం మేడం అని చెప్పేసి తెలియజేశారు. మరి ఇలాంటి సమస్యలు రాకోకుండా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.